హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు 2 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని 5 మినిట్స్లో టేస్టీగా చకచకా చేసి చూపిస్తాను. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇలా పిల్లలకి రోజు పెడితే పిల్లల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లో ఒక స్కూప్ ఓట్స్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను దాల్చిన చెక్క పొడిని వేసుకోండి. ఒక అర గ్లాసును పాలు పోసుకోండి. నేను ఇక్కడ పాలు పోస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే కొబ్బరి పాలైనా పోసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని వేసుకోండి ఒక బౌలు. అలాగే ఒక 1/2 కప్పు యాపిల్ ముక్కలను వేసుకోండి. ఒక బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే దానిమ్మ గింజల్ని ఒక 1/2 కప్పు వేసుకోండి. రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసుకోండి. వేయించిన పల్లీలని కూడా ఒక 1/2 కప్పు వేసుకోండి. పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. బాదం పప్పుల్లో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ వేసి ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి మంచి పోషక విలువలు అనేవి దొరుకుతాయి. రెండవ బ్రేక్ఫాస్ట్. పెరుగన్నం ఇష్టపడని పిల్లలకి నేను చూపించే విధంగా చేసి పెట్టండి. రోజు వద్దు అన్న మాట రాకుండా తింటారు. ఉడికించిన రైస్ని ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ పెరుగుని ఒక 300 గ్రాములు వేసుకోండి. పెరుగు తీయగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా బాగా గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగులో పులుపు ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అందుకే పాలు పోసాను. అదే రెస్టారెంట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారు. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దానిమ్మ గింజల్ని వేసుకోండి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి నేను ఆవు నెయ్యి 1 స్పూన్ వేసాను. మీరు నెయ్యి 1 స్పూన్ వేసుకున్నా పర్లేదు. అలాగే జీడిపప్పులు, కొంచెం ఆవాలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవాలు చిటపటమని వేగేంత వరకు, అలాగే జీడిపప్పు మంచి రంగు వచ్చేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టండి. పెరుగు ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మిస్ కాకుండా ఉండటం కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.